పొలిటికల్గా మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో డిస్కస్ చేద్దామని వచ్చాం బసవరాజు గారు. నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నా. బసవరాజు గారు, మీ అమ్మాయి గురించి మేము విన్నదంతా నిజమేనా? ఏం విన్నారు? అదేనండి, అత్తారింట్లో గొడవయ్యి ఇంట్లో నుంచి పంపించేశారని. ఏదో అంటున్నారులేండి. అలా అని ఎవరయ్యా చెప్పారు మీకు? అదంతా అబద్ధం. మాకు మా కూతుర్ని చూడాలనిపించింది, అందుకే ఇంటికి పిలిపించాం. మరి బయట? అదంతా ప్రతిపక్షాల కుట్ర. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. సరే, మీరు వెళ్ళండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. అలాగే. మంచిదండి. చూసావమ్మా, నా ఇంటికే వచ్చి మన ముందే ఎలా మాట్లాడుతున్నారో. ఒరేయ్, మన ముందే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే వెనకాల జనాలు ఇంకెలా మాట్లాడుకుంటున్నారో ఆలోచించు. పదవి పోతే తెచ్చుకోవచ్చురా, కానీ పరువు పోతే తిరిగి రాదు. పరిస్థితులు చేయి జారి పోకూడదు అంటే మనం ఇంకా ఆలస్యం చేయకూడదురా బసవా. వెంటనే మంచి సంబంధం చూసి మన కీర్తికి మళ్ళీ పెళ్లి చెయ్యాలి. కీర్తి, అంతేగా. వదినా, నీకిప్పుడు సంతోషంగా ఉందా? హరీష్ దగ్గర ఆస్తి అంతస్తు ఏమీ లేకపోయినా ఇంట్లో వాళ్ళని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వేం చేశావు? మా అన్నని పెళ్లి చేసుకొని తన జీవితం నాశనం చేసిందే కాకుండా నాకు బ్రతికే లేకుండా చేశావు. అది కాదు వదినా. మాట్లాడుకో. బయట జనాలు ఏమనుకుంటున్నారు విన్నావా?